వయసు పెంపు ప్రభుత్వ విధాన నిర్ణయం. పదవి విరమణ వయసు పెంపు ప్రభుత్వ విధాన నిర్ణయం అని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని హైకోర్టు తేల్చి చెప్పింది. ఉన్నత విద్యా మండలి పరిధిలోని యూనివర్సిటీల ప్రొఫెసర్లకు పదవి విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ గత ఏడాది జారీ చేసిన జీవోను తమకు వర్తింపజేయాలంటూ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు హైకోర్టులో వేరువేరుగా దాఖలు చేసిన 13 పిటిషన్లపై జస్టిస్ కె. శరత్ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు మనకి చెప్తూ అయితే ఈ వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో 17 యూనివర్సిటీలు ఉండగా కేవలం ఈ మూడింటికి తప్ప మిగిలిన వాటిలో పదవి విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందన్నారు. ప్రభుత్వ న్యాయవాద వాదనలు వినిపిస్తూ ఉన్నత న్యాయమండలి పరిధిలోని యూనివర్సిటీలు పదవి విరమణ వయసు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 3 వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల ఆధ్వర్యంలో నడిచే యూనిట్లకు వర్తించదన్నారు. అయితే ఇక్కడ ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పదవి విరమణ వయసు పెంపు విషయంలో కోర్టులు చట్టాలు చేయలేవని, అదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పులో వెలువరించిందని తెలిపారు. ఏకపక్షంగా అధికరణ 14కు విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకుంటాయన్నారు. ఇతర వర్సిటీలతో పాటు యూజీసీ వేతనాలు పొందుతున్నారన్న కారణంగా పదవి విరమణ వయసు పెంపును కోరే హక్కు పిటిషనర్లకు లేదన్నారు. కేవలం నియామక వేతనాలు నిబంధనల నిమిత్తం యూజీసీ పే స్కేల్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకే రకమైన పని చేస్తున్నామంటూ ఇతరులతో సమాన హక్కులు కోరాలని స్పష్టం చేశారు. కోరలేరని, ఉన్నత విద్యామండలి పరిధిలో లేని యూనివర్సిటీలకు జీవో 3 వర్తించదని కూడా పశుసంవర్ధక, వ్యవసాయ శాఖలు వేరువేరుగా లేఖలు రాసి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ పిటిషన్లు అయితే కొట్టివేసిందనమాట. సో ఏదేమైనా అక్కడ వీరికైతే వర్తించదని చెప్పేసి పదవి విరమణ వయసు వర్తించదని చెప్పేసి చెప్పడం జరిగింది హైకోర్టు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.